అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే ఊహించని శుభవార్తనైతే తీసుకొచ్చారు. మరి ఈ తేదీన 12 గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి డబ్బులనైతే విడుదల చేస్తూ కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారు. మరి ఏ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ డబ్బులు పడుతున్నాయి, ఏ రైతులకు డబ్బులు పడతాయి, ఏ రైతులకు డబ్బులు పడవనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులైతే మనకు రావాల్సిందనమాట. మరి అన్నదాత సుఖీభవ పథకం కోసం ఇప్పటికే రైతులు కూడా చాలా ఇంపార్టెంట్గా ఎన్నో రోజుల నుంచి కూడా వారు ఎదురు చూస్తూ ఉన్నారు. మరి రైతులు ఎదురు చూపులకు గాను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పీఎం కిసాన్ డబ్బులను విడుదల చేసి రైతులకు పెట్టుబడి సాయాన్ని అందిస్తే, మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా వారికి ఈ యొక్క డబ్బులను విడుదల చేయడానికి నిర్ణయం అయితే తీసుకోబోతుందన్నమాట. మరి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఎవరికి డబ్బులు వస్తాయి, ఎవరికి డబ్బులు రావనే విషయాన్ని మీకు ఇక్కడ నేను తెలియజేస్తాను. ఇక అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఇప్పటికే 6,300 కోట్ల రూపాయలను కేటాయించినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకి యొక్క డబ్బుల విడుదలకు కూడా ఆమోదం తెలుపుతూ మనకు ఆదేశాలు అయితే జారీ చేసింది. మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏంటి, ఎవరికి డబ్బులు రావనే విషయాలను ఇక్కడ నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. ఎప్పుడైతే మీరు ఇలాంటి అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు మీరు ఇవన్నీ కూడా తెలుసుకుని ప్రభుత్వం ఇచ్చే సాయాన్ని ఎప్పటికప్పుడు మీరు కరెక్ట్గా పొందడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కితే మరిన్ని అప్డేట్స్ను మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను. ఇక వివరాల్లోకి వెళ్తే, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో విధాలుగా మనకు డబ్బులు వేయడానికి ఎన్నో పథకాలను తీసుకొచ్చింది. ముఖ్యంగా ఎంతో విజన్తో ఆలోచించేటువంటి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతులకు మేలు చేసేటువంటి పథకాలను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ వారికి ఎన్నో రకాలుగా కూడా ఆయన ముందుకు తీసుకెళ్తూ ఉంటారన్నమాట. ఎన్నో పథకాల ద్వారా వారికి ఈ డబ్బులు అయితే ఇస్తూ ఉంటారు. మరి ఈ నేపథ్యంలోనే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతుల మేలు కోరి ఆయన నిర్ణయం తీసుకుని రైతులందరికీ కూడా ఈ అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. మరి అన్నదాత సుఖీభవ అనే పథకం ద్వారా విడతకు మనకు దాదాపు కొన్ని అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా విడతకు 4,500 రూపాయల చొప్పున 2 విడతలకు 9,000 రూపాయలు వస్తాయి. తర్వాత 5,000 రూపాయలను విడుదల చేసి ఈ యొక్క పీఎం కిసాన్ సాయాన్ని పూర్తి చేస్తుందన్నమాట. అంటే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ సాయాన్ని కేంద్ర ప్రభుత్వం అయితే పూర్తి చేస్తుంది. మరి ఈ విధంగా రైతులకు డబ్బులైతే జమ చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు రైతులకు మరింత మేలు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి నిర్ణయం తీసుకుని రైతులకు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఇక తప్పకుండా వాళ్ళందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకుంటామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం అయితే జరిగింది. మరి ఏ రైతులకు డబ్బులు పడతాయనేది చూస్తే, ముఖ్యంగా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి కానీ పీఎం కిసాన్ పథకం ద్వారా కానీ మీరు డబ్బులు తీసుకోవాలి అంటే మీరు యొక్క పథకాలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు మరింత సమాచారాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అందిస్తూ ఉంటాయి. మరి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే తప్పనిసరిగా మీరు ఈకేవైసీ చేసుకోవాలి, అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి. ఇలా ఎప్పుడైతే మీరు చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. అంటే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే మీరు తప్పనిసరిగా మీకు డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని మీరు ఇక్కడ తెలుసుకుని ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుందన్నమాట. మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం వారికి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 6,300 కోట్ల రూపాయలను కేటాయించి రైతులకు మేలు చేసే విధంగా కూడా ఆయన నిర్ణయం అయితే తీసుకున్నారు. మరి ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే తప్పనిసరిగా వెంటనే ఇలా చేసి ఈ యొక్క పథకం ద్వారా మీరు మేలు పొందొచ్చని కూడా చెప్పడం జరిగింది. మరి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో
వారందరికీ కూడా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినటువంటి 6,300 కోట్ల రూపాయలు జమ కావాలి అంటే మీరు తప్పనిసరిగా ఏం చేయాలంటే ఈ యొక్క పథకానికి మీరు అప్లై చేసుకోవాలి. మరి ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్సు, ఆధార్ కార్డు జిరాక్సు, బ్యాంక్ అకౌంట్ జిరాక్సు ఇవన్నీ కూడా తీసుకుని మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే మీకు రావడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే తప్పకుండా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి. మరి ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక్క డబ్బులు కూడా ఇవ్వలేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు మాత్రమే అవుతుంది. మరి దీంతో పాటుగా ఏంటంటే నిధుల కొరత అయితే ఉంది ప్రభుత్వం దగ్గర. మరి నిధులన్నీ కూడా రెడీ చేసుకుని రైతులకు మేలు చేసే విధంగా కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగింది. మరి దాని ప్రకారమే డబ్బులు అయితే విడుదలవుతాయి. మరి ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకెళ్తోంది. ఈ నేపథ్యంలోనే రైతులకు మరికొంత సమయం తీసుకుని రైతులకు యొక్క అన్నదాత సుఖీభవ డబ్బులను విడుదల చేయడానికి పక్కాగా ఎవరైతే అర్హులు ఉంటారో ఆ అర్హుల రైతులు మిస్ అవ్వకుండా మీరు ఎక్కడైతే పక్కాగా ఉండేటట్టు చేసుకుని వారికి డబ్బులు వేయాలని నిర్ణయం తీసుకుని వారికి దాని ప్రకారం డబ్బులు వేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చాలా పక్కాగా ప్లాన్ చేసి వారికి డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలబోతుందన్నమాట. మరి ఇందులో భాగంగానే రైతులను కొన్ని కేటగిరీలుగా విభజించి మనకు రైతులకు మేలు చేసేందుకు కూడా ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. మరి దీనికి సంబంధించి ఎవరైతే ఈ క్రాప్లో ఇప్పటికే పేర్లు నమోదు చేసుకున్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా అంటే ఈ క్రాప్లో పేర్లు నమోదు చేసుకుని ప్రభుత్వం చెప్పినటువంటి క్రైటీరియా ప్రకారం ఎవరైతే రైతులు అర్హత సాధించి ఉన్నారో వారికి మాత్రమే మనకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే వస్తాయి. అంటే మన ఏపీలో ఉన్నటువంటి రైతులు ఏం చేయాలంటే ఈ క్రాప్లో పేర్లు నమోదు చేసుకోవాలి. మీరు వేసినటువంటి పంటను తప్పకుండా మీరు నమోదు చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే వేసినటువంటి పంటను నమోదు చేసుకుంటారో అప్పుడే మీకు ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా కానీ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా కానీ డబ్బులు అయితే వేస్తుందన్నమాట. మరి ఈ క్రాప్లో పేర్లు నమోదు చేసుకున్నటువంటి వారి జాబితాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకు రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులోకి తీసుకొచ్చాయన్నమాట. మరి రైతు భరోసా కేంద్రాల్లో మీ పేరు ఉందా లేదా, మీకు ఈ యొక్క ఈ క్రాప్ జాబితాలో పేరు ఉందా లేదా, మీకు ఈ డబ్బులు వస్తుందా రాదా అనే విషయాన్ని మీరు నేరుగా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి మీరు ఈ క్రాప్లో పేరు ఉందా లేదా అనేసి మీరు చెక్ చేసుకోండి. మీరు చెక్ చేసుకునే దాన్ని బట్టి మీకు ఈ డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి మీరు ఈ క్రాప్లో పేరు ఉందా లేదా అనేది అంటే ఎవరైతే రైతు భరోసా సహాయకులు ఉన్నారో రైతు భరోసా కేంద్రాల్లో లిస్ట్ ఉంది, ఆ లిస్టులో పేరు చెక్ చేసుకోండి. ఈ నెల 22వ తారీఖున ఫైనల్ లిస్ట్ వస్తుంది. ఒకవేళ మీరు ఇంకా కనుక ఈ క్రాప్ చేయించుకోకుండా ఉంటే 22వ తారీఖు లోపు చేసుకుంటే మీకు ఫైనల్ లిస్ట్లో కనుక పేరు వస్తే మీ పేరును బట్టి మీకు ఈ యొక్క డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ప్రతి రైతు కూడా వెంటనే ఈ క్రాప్ అనేది చేసుకోండి. ఈ క్రాప్ చేసుకుంటేనే మీకు ఈ యొక్క పీఎం కిసాన్ కానీ అన్నదాత సుఖీభవ డబ్బులు కానీ అలాగే ఏదైనా పంటలు నష్టపోతే ఇన్పుట్ సబ్సిడీ కానీ వస్తుందన్నమాట. అలాగే ఇప్పటి వరకు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ 19వ విడత డబ్బులను అయితే విడుదల చేసింది. మరి 19వ విడత డబ్బులు మీకు వస్తాయా రావా అనే విషయాన్ని మీరు ఇంకా డబ్బులు పడని వారు ఏం చేస్తారంటే ఒకసారి చెక్ చేసుకోండి. పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి అలా వీలు కాకపోతే రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా కూడా మీరు చెక్ చేసుకోండి. ఇక అది ఎలా కనుక మీరు చెక్ చేసుకుంటే మీరు దానిని బట్టి మీకు ఈ పీఎం కిసాన్ డబ్బులు ఎందుకు రాలేదనే విషయాన్ని ఇక్కడ కేంద్ర ప్రభుత్వం తెలియజేస్తుంది. ఇక దానిని బట్టి మీరు కనుక రెడీ చేసుకున్నట్లయితే మీకు ఈ పీఎం కిసాన్ 19వ విడత డబ్బులు అయితే వచ్చేస్తాయి. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఆ విధంగా ఈ పీఎం కిసాన్ డబ్బులను అయితే తీసుకోండి. ఒకవేళ అలా వీలు కాకపోతే కనుక మీకు ఏదైనా సరే మరొక కారణం చేత కనుక మీరు డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉంటే వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. ఈ ఒకసారి మీరు చెక్ చేసుకుని పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఈ 19 విడతలు పూర్తయిపోయింది. మరి 20వ విడతకు కూడా కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. మరి 20వ విడత డబ్బులు కూడా త్వరలోనే జమ అవుతాయి. కాబట్టి మీరు ఏం చేయాలంటే తప్పకుండా ఈ పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోండి. ఎవరైనా మిస్ అయిన రైతులు ఉంటే అప్లై చేసుకుని పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా డబ్బులు అయితే తీసుకోండి. మీకు ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ యొక్క పీఎం కిసాన్ సాయాన్ని అందిస్తూ ఉంటాయి. మీకు ఎప్పటికప్పుడు మేలు జరుగుతూ ఉంటుంది ఈ పథకాల ద్వారా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా డబ్బులు అయితే తీసుకుంటారని ఇక్కడ మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు ఈ క్రాఫ్ట్ చేసుకున్న వారికి పైసలు వస్తాయి కాబట్టి డబ్బులు వస్తాయి కాబట్టి ఈ క్రాఫ్ట్లో పేరు ఉందా లేదా అనేది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక తాజా సమాచారం. తప్పకుండా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల కోసం చూస్తున్న రైతులు
వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే మరింత సమాచారాన్ని ఉచితంగా అయితే తెలుసుకోండి.